తెలంగాణలో గుజరాత్ ఫార్ములా అప్లై చేయాలనుకుంది కాంగ్రెస్. ఇప్పటికే ఆచరణలో పెట్టామంటోంది. పక్కాగా ప్రభావం చూపిస్తోందని లెక్కలేస్తోంది. గుజరాత్ సూత్రం పక్కాగా వర్కౌట్ అవుతుందని ధీమాగా ఉంది. ఇంతకీ గుజరాత్ ఫార్ములా ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అప్లై చేయడం ఏంటి? పక్కా స్కెచ్ తో ఎన్నికల రణరంగంలో కత్తులు దూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కలిసి వచ్చే అన్ని దారుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకోసం 3 ఆయుధాలను సిద్ధం చేస్తున్నామంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఇప్పటికే కూటమి కట్టి తన బలానికి మరింత బలగం చేకూర్చుకుంది కాంగ్రెస్. అయినా గులాబీ దళాన్ని ఎదుర్కోవటంలో ఎక్కడో అనుమానం. తమ బలం సరిపోతుందా అని సందేహం. అందుకే మరో 3 ఆయుధాలకు పదును పెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానే ఆ అస్త్రం. అల్షేష్ ఠాగూర్, జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేళ్ల మద్దతు కూడగట్టి గుజరాత్ సోషల్ ఇంజనీరింగ్ లో సక్సెస్ అయింది. ఈ ఫార్ములాతో గుజరాత్ లో కాంగ్రెస్ గెలవకపోయినా బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఈ ఫార్ములాపై దృష్టి పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తూనే ఉద్యమ సంఘాలు, సామాజిక ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో వ్యూహాత్మకంగా విజయం సాధించామని భావిస్తోంది కాంగ్రెస్. సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అన్ని వర్గాల మద్దతు కూడగట్టింది. ప్రజాగాయకుడు గద్దర్, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ, బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను ఒక్కటి చేయటంలో సక్సెస్ అయింది. ఆర్ కృష్ణయ్య మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా కాసాని జ్ఞానేశ్వర్ సికింద్రాబాద్ బరిలో ఉన్నారు. గద్దర్ ఎక్కడా పోటీ చేయకపోయినా ఆటపాటతో ప్రజాకూటమి సభల్లో ధూమ్ధాం చేస్తున్నారు. మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. ఓ అమరవీరులారా, మీ స్వప్నాన్ని నిజం చేద్దాం. ఈ ప్రజా ఫ్రంట్ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్గా మారి రాహుల్ గాంధీ, గౌరవనీయుల చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకురావాలి. ఇలా బీసీ, ఎస్సీలో కీలకమైన నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యానని భావిస్తోంది కాంగ్రెస్. ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన నేతలందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టి టీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతోంది. మేడ్చల్ సోనియా గాంధీ సభలో వీరందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టి సామాజిక సమీకరణలు పక్కాగా ఉన్నాయని లెక్కలేస్తోంది. గుజరాత్ ఫార్ములాపై గట్టి నమ్మకం పెట్టుకుంది కాంగ్రెస్. జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉండే ఎస్సీలు, బీసీలకు చెందిన కీలక నాయకులను తమ వైపుకు తిప్పుకోవటం ద్వారా ఆయా వర్గాల వారందరూ తమ వైపే ఉంటారన్న ధీమాతో ఉంది. గుజరాత్ కాంగ్రెస్ ఫార్ములా తెలంగాణ కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.